హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు హాలిడే మా పాపకి. మా హస్బెండ్ ఒక దగ్గర తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మందు కొట్టడానికి, డ్రింక్ వేయడానికి, పొలానికి మందు కొట్టడానికి. ఇంకా పాపకి హాలిడే కదా, ఒకసారి వెళ్దాం, ఎప్పుడు చూడలేదు కదా, ఎలా వేస్తాం అనేది చూద్దురా అన్నట్లు అన్నారు. ఇంకా ఇంట్లో లైట్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి, వంట అయితే అటెండ్ వచ్చేయచ్చు అనుకొని స్టార్ట్ అవుతున్నాం. నేను బైక్ పైన స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్కరు చేతిలో మా ఆయన చేతిలోనే ట్యాంక్ ఉంది, మా బాబు చేతిలో ర్యాక్ ఉంది, నా చేతిలో చూడండి బకెట్. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ పీల్చుతాను కదా, న్యాచురల్ ఎయిర్. ఏమంటారు, నీ చేతిలో ఏముంది? స్టీరింగ్ కూడా ఉంది ట్యాంక్తో పాటు. నువ్వే స్టీరింగ్ అన్నావు. స్టీరింగ్ అంటారు, నేను కూడా నమ్మిస్తాను అదే స్టీరింగ్ అంటారు. హ్యాండిల్ ఉంది బైక్. దేవన్స్కా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? దూరమా? బండి మీద దూరం అంటే నడిచి వెళ్తే నీ పరిస్థితి ఏంటో. ఒకసారి మన ఫస్ట్ వీడియో గల పొలంకి వచ్చాం కదా, మొనకాలపడి ఉంది, అది ఫస్ట్ వీడియో. ఈ పొలంకి నడుచుకొని వచ్చాం కదా, అది కూడా మంచి ఎండలో వచ్చాం, ఇంత ఎర్లీకి కూడా కాదు. ఇప్పుడు 7 అయ్యింది. ఎంత టైం పడుతుందో చూడాలి ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ ఇగోండి వాటర్, ఇది తోటపల్లి నుండి వస్తుంది మా ఊరికి. ఇక్కడ వరకేనా బైకు? మరి నీళ్ళు ఇక్కడ నీళ్ళే తోడాలా? నేను ఎక్కడో అనుకున్నాను. ఇగోండి ఈ వాటర్ తోడేసి తీసుకొని వెళ్ళాలంట. నా పని వాటర్ తోడడం. అమ్మ, నీకే కష్టంగా ఉంది. నీళ్ళు తెచ్చేస్తున్నావా? ఇలా పట్టుకో సార్. ఇప్పుడు మా ఆయన కలుపుతుంది గడ్డి మందు. ఆ కప్పు ఉంది కదా, దాంతో ఎన్ని వేసావు? నార్మల్గా వేస్తావా? సగం కేసాను. ఆ డబ్బా సగం కేసారు. 10 ట్యాంకులు అవుద్ది అటువంటివి. దీంతో 10 ట్యాంకులు అవుతుందంట. ఈ జగ్గుతో 5 వేసారు, దాని సగం కేసారు. వాటర్ అనేది జగ్గుతో 5 వేసారు. దేవన్స్కి ఎగరకూడదు. ఇప్పుడు ఆ ట్యాంక్లో వేస్తారు మిక్స్ చేసింది. అదంతా గట్ల పైన గడ్డి ఉంది కదా, పొలంకి వెళ్ళినప్పుడు పాములు ఏమైనా ఉంటాయేమోనని నీట్గా ఉంటుంది కదా దారి కూడా అని గడ్డి మందు కొడుతున్నారు మా ఆయన. చెప్పు ఇంకా, అంతేనా? అందుకేనా కొడుతున్నారు? నాకు తెలియదు కానీ ఏదో చెప్తాను నేను అంతే. ఇంకే పెద్ద గట్టుగా పెరిసాయి అనుకో, మన నట్టానికి కూడా అవ్వదు. అందుకు ఇప్పుడు మళ్ళీ వాటర్ తోడాలి మనము. రైతు బిడ్డ. అవన్నీ పైన ఉంచుతాం, పడిపోవా? ఎందుకు? మా ఆయన స్కూల్కి వెళ్తుండ్రు బ్యాగ్ వేసుకొని. ఏ స్కూల్కి వెళ్తాను? ఆ రోడ్ నుండి. మన పొలం ఎక్కడుంది మర్చిపోయాను. మన పొలం తాటి చెట్టు వరకు వెళ్ళాలి. ఇటు అవునా? ఆ తాటి చెట్టు వరకు వెళ్ళాలంట. నడు నడు నడు. అదే వర్షం పడితే ఇటువైపు నుండి అసలు కాలు వేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. బురద బురద. పొడిగా ఉంది కాబట్టి సరిపోయింది. అనుకుంటాం కానీ పొలము వ్యవసాయం అనేది అనుకున్నంత ఈజీ కాదే మాటలతోని.
జస్ట్ ఏం లేదు, అక్కడి నుండి ఇక్కడ నడిచేసరికి అప్పుడే కాలు నొప్పులు అనిపిస్తాయి. అలాంటిది ఇప్పుడు అవి ఒక ఎన్ని ట్యాంకులు కొట్టాలి? 5 5 ట్యాంకులు కొట్టాలంట అక్కడి నుండి ఇక్కడికి వాటర్ తెచ్చుకొని మరి ఎన్నో. కానీ సింపుల్గా ఫార్మర్ అని అనేస్తారు అంతే, వ్యవసాయం చేస్తున్నారా అనుకొని. మన మడి ఇదే అనుకుంటా, నాకు తెలుసు, చెప్పాను తాటి చెట్టు ఉందేరని వచ్చాం మా మడికి. ఇందులో ఆల్రెడీ ఏదో మొక్కలేసావు, ఏంటివి? బలానికి జీలుగులు, చెట్లు, జారిపోతామేటో. మినప అక్కడుండు. ఏంటి బలానికి జీలుగులా, కట్ల, అన్ని మిక్సింగా? ఏటేటి జీలుగులు, కట్లు? అదే జొన్న మొక్క కనిపించింది. ఇంకా పిల్లి పెసరా? అబ్బా చూడండి, భూమికి సత్తువ కోసం అంటే మనం వరి చేను వేసేసరికి అది బాగా సత్తువ ఉంటే పంట అనేది బాగా వస్తుంది కదని ఆల్రెడీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇది జొన్న మొక్క, జొన్న మొక్కలంట, పెసలంట, మినుములంట, ఈ పిల్లి పెసర ఏదో అని అంటున్నారు, కట్లు, జీలుగులు ఆల్ మిక్సింగ్ వేశారు. చూడాలి మరి ఎలా పండుతుందని పంట. ఇక్కడ ఈ గట్టు దగ్గర మేము ఉన్నాము, ఇదో గొండి, ఇదో గట్టు కదా, ఈ ఎడ్జ్ నుంచి చూసుకుంటే ఇంకా ఎండింగ్లో ఒక గట్టు ఉంది, అక్కడికైతే మా హస్బెండ్ వెళ్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అని అనుకొని. ఇది ఓన్లీ గట్ల పైనే కొడతారు. ఇగోండి ఇలా గట్ల పైన గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డి వలన పాములు ఏవైనా మనము గట్ల మీద నేను నడిచి రావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అలాగని పొలంలో దిగి వెళ్ళలేము. ఇగోండి ఇన్ని మొక్కలు ఇవంతా ఇలా ఉంటుంది కాబట్టి. సో వరి చేను వేసేసరికి గట్ల పైన ఏమి లేకుండా ఉండడానికి చేసుకోవడానికి ఇలాగా గడ్డి మందు అయితే కొడతారు. ఇటువైపు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, వాళ్ళ గట్లు నీట్గా ఉన్నాయి కదా, ఆల్రెడీ వాళ్ళు అయితే గడ్డి మందు కొట్టేసుకున్నారు. ఇంక ఇటువైపు కూడా చాలా వరకు అగోండి గడ్డి అంతా ఎల్లోగా అయిపోయింది కదా, ఈ గడ్డి మందు కొట్టడం వల్ల అలాగా గడ్డి అనేది మాడిపోతుంది. బర్డ్స్ సౌండ్ వినండి, తెల్లవారేసరికి. ఇంకా ఆకు అనేది కనిపిస్తుందా? మేము వరిసేను వేయడానికి అయితే అక్కడ ఆకు వేసాము. ఇది 1 ఎకరా మడి అలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గట్టు చూడండి, ఇక్కడ నా స్ట్రైట్గా నేను ఎక్కడైతే నించున్నానో ఈ పాయింట్ నుండి ఇలాగా ఒక గట్టు ఉంది కదా, మళ్ళీ సేమ్ అలా అటువైపు నుండి తాటి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఒక గట్టు, ఇంకా అలాగ అక్కడి నుండి ఆ ఎండింగ్ గడ్డు కుప్పల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక గట్టు ఉంది, ఇక్కడ వరకు ఒక మడి. మా దేవంశిక గట్టు పైన ఆడుకుంటుంది. అంటే గట్టు అంటే ఇది రోడ్డు. ఇటు వద్దమ్మా, ఇవి దాని మీద మందు కొడతారు. గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఇది చూడండి, ఇదంతా ఎల్లోయిష్గా ఉంది. ఇది ఇలాగ గడ్డి మందు కొట్టాక ఇది కూడా ఈ కలర్లోకి మారిపోద్ది. ఆ తర్వాత ఇది ఏం చేస్తారంటే మంట పెట్టేసి కాల్చేస్తారు, నీట్గా అయిపోద్ది. అప్పుడు మా హస్బెండ్ చూడండి అక్కడి నుండి స్ప్రే చేసుకుంటూ వస్తున్నారు. మా దేవంశికి అస్సలు ఉండలేకపోతుంది, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఫస్ట్ ట్యాంక్ అయితే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ట్యాంక్ పట్టుకొని వెళ్తున్నాం. మా పాప మంచి యాక్టివ్గా ఉంది. కొందరు కాళ్ళు నొప్పులు అంటారు కదా, ఏమనట్లే, బాగుంది డాడీ పొలంలో అని అనుకొని అంటుంది. దేవంశిక బాగుందా? ఎలా ఉంది చెప్పు, నచ్చిందా? ఎప్పుడు ఇలా రాలే కదా పొలంకి, ఏమనిపించింది? మళ్ళీ ఎప్పుడైనా వస్తావా? రావా? రావు అంటే సరే. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ తాటి చెట్టు అక్కడ ఉంది కదా, మళ్ళీ తాటి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. ఇంకోండి అక్కడ ఉంది మళ్ళీ.
మంచి వాకింగ్ అవుతుంది ఈరోజు. ఇప్పుడు మార్నింగ్ లేచి ఇంట్లో పనులు అలాగే ఏదో ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. ఫస్ట్ టైము వచ్చాను మా పొలంకి. అంటే ఎప్పుడో అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చాను. ఆల్రెడీ పెట్టాను కదా, ఫస్ట్ వీడియో చెప్పాను కదా ఏంటది మొన కలపడం గురించి. అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రావడం. అక్కడ ఆల్రెడీ ఒక ట్రాక్టర్ దున్నుతుంది. అయితే ఇక్కడ మా మడి స్టార్టింగ్లో ఉండిపోయాను. మా హస్బెండ్ మళ్ళీ అగోండి అటువైపు వెళ్తున్నారు కదా, అక్కడ అటువైపు గొట్టు కంట కొట్టాల్సిన అవసరం లేదు, ఈ ఎడ్జ్లో కొంచెం ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ది అయితే స్టార్ట్ చేయడానికి వెళ్తున్నారు. అగోండి ఆ స్ట్రైట్గా గట్టు ఉంది కదా, ఆ గట్టు నుండి అక్కడ ఎండింగ్లో ఒక గట్టు కనిపిస్తుంది, తాటి చెట్టు ఉంది కదా, అక్కడి నుండి మళ్ళీ కొట్టుకొని ఇలాగ ఇటువైపు రావాలి మా హస్బెండ్ అయితే, ఈ గట్టు వైపు ఎండింగ్ వైపు. ఇంకా అక్కడ కూడా కొడుతున్నారు కొంచెం. మా పాపకేమో టైం పాస్ అవ్వట్లేదు, ఏమో పిచ్చి పిచ్చి గడ్డన్నీ ఏరుకొని ఆడుకుంటుంది. అవి కంట్లో పడితే కన్ను నొప్పి వచ్చేస్తుంది, బయటకు రావు అవి, అర్థమైందా? జాగ్రత్త కాడు. చూడండి ఇక్కడ రోడ్డు మీద కూర్చుంపోయేమో మా పాప, నేనైతే కూర్చో అంటుండగా స్టూల్ కావాలంట, స్టూల్ అయినా చైర్ అయినా ఉంటే బాగుంది అన్నట్లు అనుకుంటుంది. ఇంతసేపు నించుని ఉన్నాం కదా, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్లుగా కూర్చున్నాం. ఈ పొలం అంతటికి కూడా ఇక్కడ రోడ్డే క్లీన్గా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవనుష్క చూడండి ఏదో అడుగుతుంది. ఏం కావాలి దేవనుష్క? ఫ్యాన్ కావాలట పొలాన. అసలు పొలంలో ఉన్నాం కానీ చిన్న గాలి కూడా వేయట్లేదు చూడండి, ఒక కాకు కూడా పోగట్లేదు ఎక్కడన్ను. చాలా హీట్గా ఉంది. మా దేవనుష్కకి ఫ్యాన్ కావాలంట. మరి బైక్ మీద ఫ్యాను, స్టూలు, చైర్ అన్నీ తెచ్చుకోవాల్సింది కదా వచ్చినప్పుడు. ఈసారి వచ్చినప్పుడు తెచ్చుకుంటావా? ఒక చిన్న టెంట్ వేసుకొని అందులో కూర్చును, సరేనా? అందుకోవటమేమో కానీ కూలికి ఇట్టింది మా ఆయన వచ్చింది దానికి. చెప్పు చూడండి ఎలా తెయిపోయిందో. అంతే, మనం ఏం చేసినా అట్లుంటుంది అనమాట. యాక్చువల్గా ఇలాగా గట్టు పైన స్ప్రే చేయడానికి మా హస్బెండ్ అయితే ఏమన్నారంటే, పాపకు హాలిడే కదా మీరు రండి హెల్ప్ చేద్దరు, ఎవరు నేను పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అన్నారు. ఆ చెప్పుది అయిపోయింది, అది అక్కడికి చెల్లో. అంతేనా? అంతేనా కాదా? అదే ఎవరు నేను మనిషిని పెడితే డబ్బులు అవుతాయి అన్నావు కదా, ఇప్పుడు చెప్పుది అయిపోయింది, చెల్లుకి చెల్లి అయిపోయింది. చెప్పులు ఒక 300 అలాగా ఉంటాయి. కుట్టించడానికి అవుతుందా? ట్యాంకులు అయిపోయి ఇప్పుడు మూడో ట్యాంక్ కోసం ఫిల్ చేయడం. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? I know this work. You know this work? Work only? Work. Okay, work. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు వర్క్ అంటేనే అర్థమవుతుంది, వర్క్ అనేసరికి అదే వాక్ అని అన్నారేమో అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ వాటర్ తోడాలి, మన డ్యూటీలో మనం జాయిన్ అయిపోయి. 3 ట్యాంకులు అయిపోయి ఇప్పుడు 4వ ట్యాంక్ పడ్డది. మా దేవనుష్క పడ్డది. ఎంత దొరికింది? పడకూడదంట, అందుకే ముందుకు చూసుకున్నాడు అని. ఇంకా ఒక ట్యాంక్ వేసేస్తే అయిపోయినట్లుగా. 9 అవుతుందేమో టైము, ఇప్పుడు ఆల్రెడీ 8:15 అయింది. ఇంకో ట్యాంక్ వేయాలి కాబట్టి 5 ట్యాంక్స్ కూడా అయిపోయాయి. లాస్ట్ ట్యాంక్ అయితే మేము ఇక్కడే ఉండిపోయాము, ఇక్కడ చిన్న చెట్టు ఉందని నీడ ఉందని. మా పాప అయితే ఎండగా ఉంది వెళ్ళిపోదాం అనుకోనేమో, తను దేవనుష్క తీకు అంటుంది. సరే ఇంకెందుకు, ఇక్కడ చెట్టు ఉందని ఇక్కడ వెయిట్ చేస్తాను. టోటల్గా 5 ట్యాంక్స్ అయితే కంప్లీట్ చేస్తారు. మా హస్బెండ్ అగ్గండి వస్తున్నారు. చెప్పులు 2 కూడా తేయిపోయి. ఎండ అంత ఎక్కువగా లేదు, అలాగని మండిపోతుంది అనమాట. ఒళ్ళంతా ఏదో తేళ్ళు జర్లు పాకినట్లు ఉంది ఎండ అయితే. చాలా రోజులకి ఎండలోకి వచ్చాము ఇదే వల్ల. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమేని.
7కి ఇలా వచ్చాము. ఇప్పుడు 8:15 అయింది టైము. 8:15 అయింది. 7కి వచ్చామా? పోవడం అయితే 7కి ఇలా వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:51 అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. చూసారు కదా, ఈరోజు హ్యాపీగా ఇలాగ నేచర్తో స్పెండ్ చేసాం. కానీ కొంచెం ఎండగా ఉంది, కొంచెం ఇబ్బంది అయింది కదా దేవర్షిక. మా పాప అయితే ఫుల్ చెమట ఎక్కేసింది. 2 వాటర్ బాటిల్ అయితే తెచ్చాము. 2 కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్లు. ఇందులో అయితే హాఫ్ ఉన్నాయి. ఇప్పుడు మా హస్బెండ్ తాగేస్తారు. సో ఇది వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి ఏం చేయాలి? లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ లైక్ అంట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. దేవిష్క బాయ్ చెప్పు. ఇందులో తాడు పెట్టు. ఇంత ఎండలో కష్టపడి వీడియో తీసాం కదా. సో వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళిపోతాం. లైక్ చేయండి.